హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బున్ని పౌల్ట్రీ ఛానల్. ఈరోజు కోడి పిల్లలకి 18 రోజులండి వచ్చి మనకి, అందుకని 18వ రోజు వ్యాక్సిన్ వేయాలి. 5 to 7 లోపే వేయమన్నారు. మార్నింగ్ మేము 4కి వచ్చాము. వ్యాక్సిన్ వేసే ముందు డ్రింకర్లోని ఒక్క చుక్క లేకుండా నీళ్ళు కడిగి అప్పుడు నీళ్లు పారబోసేయాలండి. ఖాళీగా ఉంచాలి డ్రింకర్లు అనేది. అన్నీ కూడా అలాగే చేయాలి. మొత్తం సెట్లు వ్యాక్సిన్ ఏమైనా ఉంది అంటే మనకు సూపర్వైజర్ మనకు ముందే ఇచ్చేస్తారు. ఈ వ్యాక్సిన్కి మనకి ఐస్ కావాలండి. మన పిల్లలు బట్టి క్వాంటిటీ ఉంటుంది. సో అది నైట్ తెచ్చిన ఐస్ అయినా సరే కరగలేదు మాకు. దాని సుత్తుతో బాగా బ్రేక్ చేసాము. మాకైతే 16,000 పిల్లకి డ్రమ్ము మీద ఇంకొక సగం డ్రమ్ము పడింది వాటరు. ఆ బ్రేక్ చేసుకున్నాక వాటర్లో కలిసిపోయినాక కొంచెం అప్పుడు వ్యాక్సిన్ కలుపుకోవాలి. దాంట్లో మనకి బ్యాచ్ మొత్తం మీద 3 వ్యాక్సిన్లు ఉంటాయండి. కోడి పిల్లలకి 3వ రోజు నాడు ఒక వ్యాక్సిన్, 9వ రోజు నాడు ఒక వ్యాక్సిన్, నెక్స్ట్ వచ్చి 11, 12, 13 కలబంద వేయాలి. కలబంద బెల్లం కలుపుకొని వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది, నేను పెట్టలేకపోయాను మీకు. నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ పెడతాను మిస్ అవ్వకుండా. లాస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి 18వ రోజు వ్యాక్సిన్ అండి. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఆ బ్లూ కలరే వ్యాక్సిన్. ఈ సీసాలో ఉన్నది 1000 పిల్లలకి ఒక బాటిల్ వాడాలండి. అలాంటిది ఆ డ్రమ్లో మేము 11 వేసాము. అంటే 11,000 పిల్లలకు సరిపోద్ది అది. మిగతా పిల్లలకి ఇంకా హాఫ్ డ్రమ్ కలిపామన్నాం కదా, అది సరిపోయింది. అంతేనండి. ఐస్ వాటర్లో ఆ 2 వ్యాక్సిన్లు వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ బకెట్లో ఒక డ్రింకర్కి లీటర్ చొప్పున వ్యాక్సిన్ వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. అది జాగ్రత్తగా కింద పడకుండా జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత కోళ్ళకి తలవాపులు అవి రాకుండా. కూలింగ్ పోకముందు ఇవి తాగేయాలండి. అందుకే ముందుగానే డ్రింకర్లు ఖాళీ చేసి పెట్టుకోవాలి. అవి దాహంతో ఉంటాయి కాబట్టి ఎంబడే మీద పడి తాగుతాయి. మనం వ్యాక్సిన్ వేసాక అవి తాగడం మొదలు పెడతాయి. మొదలు పెట్టిన కొంతసేపటికే అయిపోతాయి నీళ్ళు అనేది. అయిపోయిన వెంబడి మనం వాల్ తిప్పుకొని డ్రింకర్లు కడుక్కొని ఆ నీళ్ళు అనేది షెడ్ పక్కనే కాకుండా కొంచెం దూరంగా వేయాలండి. మీకు డ్రింకర్ కడిగి చూపిద్దును కానీ నేను అప్పటికి లేను. వ్యాక్సిన్ వేసి నేను వెళ్ళిపోయాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.